వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ఓవైపు ఐపీఎల్ నడుస్తున్న ఈ సందర్భంలో బెట్టింగ్ రాయిళ్ళు బెట్టింగ్లకు పాల్పడుతూ కోట్ల రూపాయలు ధనాన్ని ఆర్జిస్తుండగా చాలామంది తమ ధనాన్ని కోల్పోయి తమ కుటుంబాన్ని బజారుకి ఈడుస్తూ మరణానికి గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత యాప్స్ విరివిగా మరి మొబైల్ ఫోన్లలో మరి వస్తున్న ఈ తరుణంలో బెట్టింగ్ యాప్స్ కూడా వచ్చేసాయి. ఇంటి దగ్గరే కూర్చొని బెట్టింగ్ ఆడటం, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం అనేది గత కొంతకాలంగా పరిపాటి అయిపోయింది. దీనికి పైపెచ్చు ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషనల్గా యూట్యూబ్ స్టార్స్, సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, కొంతమంది లేడీస్, కొంతమంది సెలబ్రిటీ లేడీస్, సెలబ్రిటీ మేల్స్, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ అనేక మందిని ప్రోత్సహిస్తూ బెట్టింగ్స్ చేయమని చెప్తున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులు అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొరడా జులిపించారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయొద్దని చెప్పి వారికి నోటీసులు ఇచ్చారు సైబర్ క్రైమ్ వాళ్ళు. అలాగే చాలామంది ఇంకా మేము ప్రమోట్ చేయమని చెప్పారు, మంచిదే. కానీ ఇంతకాలం ఎందుకు ప్రమోట్ చేశారు? అది తప్పని తెలియదా? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది తమ డబ్బులను పోగొట్టుకున్నారు, ఎన్ని కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి, విచ్ఛిన్నమైపోయాయి, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు. నిన్నటి దినాన ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఒక వ్యక్తి చనిపోయారు. ఆ కుటుంబం రోడ్డున పడిపోయింది. మీరు కదా ప్రోత్సహించింది? మీకు ఆ బాధ్యత ఉండక్కర్లా? సినిమా హీరోలు కానీ, సెలబ్రిటీలు కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత, రీల్స్ వచ్చిన తర్వాత, షార్ట్స్ వచ్చిన తర్వాత ఫేమస్ అయిన మీరు ఇలాంటి సమాజంలో చేయకూడని పనులు యాప్స్ చేస్తూ, బెట్టింగ్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ ఏంటి మీరు చేసేది? సరే, ఇప్పటికైనా ఆపారు, సంతోషం. క్రైస్తవ యువతకు కూడా నేను సూచన చేస్తున్నాను. ఈ ఐపీఎల్ సీజన్ నడుస్తున్న ఈ సందర్భంలో చాలామంది ఐపీఎల్లో బెట్టింగ్స్ చేస్తున్నారు. బెట్టింగ్స్ యాప్స్లో చేస్తున్నారు, బయట చేస్తున్నారు, బయట హోటల్స్లో కానీ బయట సిండికేట్ అయ్యి యాప్స్ చేస్తున్నారు. సోషల్ వరల్డ్లో ఉన్న యూత్ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనకు ఇది తగదు. క్రైస్తవ యువతను మేలుకోవాలి. ఐపీఎల్ బెట్టింగ్స్ అనేది తగదు, బెట్టింగ్ యాప్స్ తగదు. చాలామంది క్రైస్తవులు కూడా బెట్టింగ్ కాస్తున్నారు, బెట్టింగ్ యాప్స్లో ఉంటున్నారు. ఇది బైబిల్కి విరుద్ధం, దేవునికి విరుద్ధం. యేసు ప్రభు వారు ఎంత మాత్రము హర్షించే పని కాదు ఇది. బెట్టింగ్ చేయకూడదు, జూదం ఆడకూడదు, కెసినో ఆడకూడదు, పేకాటలు ఆడకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు, కుటుంబము విచ్ఛిన్నమయ్యే ఆటలు, నీ ధనాన్ని దుర్వ్యాపారాలకు, దుర్వ్యసనాలకు హెచ్చించే ఆటలు ఎక్కడా ఆడకూడదు. బైబిల్ గ్రంథం చెప్పింది కదా. తప్పిపోయిన కుమారుడు తన ధనాన్ని దుర్వ్యాపారాలకి, దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టాడు. ఏమన్నా వచ్చిందా? డబ్బంతా పోగొట్టుకున్నాడు కదా. ఏమన్నా రిటర్న్ అయిందా తప్పిపోయిన చిన్న కుమారుడికి? ఇక్కడ కూడా అంతే. బెట్టింగ్ యాప్స్ కానీ ఏ దుర్వ్యాపారాల్లో, దుర్వ్యసనాల్లో పెట్టినా అది వచ్చేది కంటే పోయేది ఎక్కువ ఉంటుంది. ఒక రోజున నిన్ను సమూలంగా నాశనం చేస్తుంది. ఇదొక ట్రాప్. అపవాది మన మీద వేసే ట్రాప్. ఈ ట్రాప్కి ఎవరు చిక్కుకోకండి. క్రైస్తవ యువత జాగ్రత్తగా ఉంది. మొబైల్ ఉందని, స్మార్ట్ ఫోన్ ఉందని, యాప్స్ తెలుసని, టెక్నాలజీ తెలుసని, గేమ్ తెలుసని, ప్రిడిక్షన్స్ తెలుసని నువ్వు అందులోకి వెళ్ళి ఇదైపోతే ఒకసారి రెండుసార్లు గెలుస్తావేమో, ఆ తర్వాత ఇదైపోతుంది. నీ క్యాష్ అంతా పోతుంది, నీ కుటుంబం పరుగు పోతుంది, నీ పిల్లలు అనాథలు అయిపోతారు, నీ కుటుంబం ఇబ్బందులు పాడవుతుంది, డబ్బు పోతుంది. దేవుడు నీకు ఊరకే డబ్బు ఇవ్వలేదు. దాన్ని సరైన విధంగా ఖర్చు పెట్టమని, సరైన విధంగా వాడుకోనమని నీకు డబ్బు ఇస్తే, ఆ డబ్బుని ఇలా బెట్టింగ్లకు, జూదాలకు, ప్యాకాట్లకు, కెసినోలకు ఇలా తగలేస్తే అది దేవుడి యొక్క చిత్తము కాదు. ఇట్స్ నాట్ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏందో తెలుసుకొని నువ్వు ప్రవర్తించు. చాలామంది బెట్టింగ్స్ ఆడుతున్నారు. నేను అందరికి చెప్పే విషయం ఏంటంటే, ఈ ఐపీఎల్ వచ్చింది, ఇది ఒక 2 నెలల పాటు ఉంటుంది. ఈ ఐపీఎల్లో బాల్కి, ఓవర్కి, అవతల ప్లేయర్కి, యువతల ప్లేయర్కి బెట్టింగ్స్ నడుస్తున్నాయి. చాలా దారుణమైన విషయం.
చాలా దారుణమైన విషయం. కొన్ని లక్షల మంది ఈ బెట్టింగ్ ఆడుతూ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. ఇందులో మధ్యవర్తులు, బెట్టింగ్ రాయిళ్ళు, బెట్టింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ సిండికేట్ చేసే వాళ్ళు బాగుపడతారు, కానీ బెట్టింగ్ కాసిన వాళ్ళు బాగుపడ్డ సందర్భాలు లేవు. జాగ్రత్త. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చాలా ప్రమాదకరమైన గేమ్, ప్రమాదకరమైన ఆట, ప్రమాదకరమైన జూదం. నిన్ను, నీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. నీ ఫ్యామిలీని రోడ్డున పడేస్తుంది. నీ పిల్లలు అనాథలైపోతారు. జాగ్రత్త. ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. చేసిన తప్పును మళ్ళీ చేయమాకండి. ఎందుకంటే ఈ యాప్స్ చాలా విరివిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాకపోయినా మళ్ళొక రూపంలో మరొక రూపంలో ఇవి వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉన్నప్పుడు ముందు మనకు మనం కంట్రోల్డ్గా ఉంటే ఎవరు ఏం చేయలేరు. ముందు మనం కంట్రోల్డ్గా ఉండాలి. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు చాలా కంట్రోల్గా ఉండాలి. అది క్రికెట్ చూడటమే పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్. మనకు చాలా పనులు ఉన్నాయి. క్రైస్తవులకి సమయం కొంచెమే ఉంది. ఇలా గంటలు క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుందామా? పైగా సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు ఇప్పుడు బెట్టింగ్లని, పందాలని ఇలా ఉండటం వల్ల ఏంటి ఎక్కడికి వెళ్తుంది? ఇది క్రైస్తవ యువత కానీ క్రైస్తవులు చేయాల్సిన పనేనా? ఒకసారి ఆలోచించండి. అల్లరితో కూడిన ఆట పాటలు ఆడటం ఎంత మాత్రము దేవునికి ఇష్టము కాదు. నీ ధనాన్ని దుర్వ్యాపారాలకు వెచ్చించటం, దుర్వ్యసనాలకు వెచ్చించటం దేవుని చిత్తము కాదు. ఒకసారి ఆలోచించు. దేవుని చిత్తం ఏందో గ్రహించు. నీ పట్ల దేవుడు ఏ చిత్తం కలిగించుడు, నన్ను ఏ బాధ్యత కోసం ప్లేస్ చేసిండో, నిన్ను దేనికోసం ఈ లోకంలో నిలవబెట్టిండో, నీ కుటుంబంలో ఉంచాడు, నీ సంఘంలో ఉంచాడు, నీ సేవకుని కింద ఉంచాడు, లేకపోతే నీ కాలేజీలో ఉంచాడు, నీ యొక్క స్టడీ ప్లేస్లో ఉంచాడు. ఒక్కసారి ఆలోచించు. నీ యొక్క బాధ్యతను నెరవేర్చు. ఆ బాధ్యతను నెరవేర్చకుండా ఇలా బెట్టింగ్లని, ఐపీఎల్ మ్యాచ్లని, పందాలు కాస్తూ సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోబాకు. నేను ఎక్కడ ఉంచిండో దేవుడు ఒక పర్పస్గా ఉంచాడు, ఒక ఉద్దేశంతో అక్కడ నిన్ను పెట్టాడు. ఆ ఉద్దేశం నీ పట్ల నెరవేరాలని దేవుని యొక్క ఆకాంక్ష, కోరిక. మరి ఆ దేవుడి యొక్క కోరికను, ఆకాంక్షను నెరవేరుస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నెరవేర్చకపోతే చాలా ఇబ్బందులు పడతావు. దేవుడు రావాల్సిన దీవెనలు నీకు రావు. దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు బహు ఆశ్చర్యకరమైనవి. నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదకరమైన వారిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప ఇలాంటి ఆశీర్వాదాలు లేని జీవితం జీవించాలని దేవుడు ఉద్దేశం కాదు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి నువ్వు. అందుకే కదా దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవులారా, బెట్టింగ్స్ చేయొద్దు, బెట్టింగ్స్ ఆడొద్దు, ఐపీఎల్ మ్యాచ్లో అసలు బెట్టింగ్ వేయొద్దు. మీ డబ్బులు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుడు మీకు మంచి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, యుక్తిని, శక్తిని దేవుడు అందించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.